ఈరోజు మా రాజు బర్త్డే ఉంది. మా రాజు బర్త్డే ఈరోజు. మా రాజు బర్త్డే ఉంది. దా రాజు ఇట్రా అదా జూమ్ అవుట్ చేసాం మొత్తం ఫ్రేమ్ దగ్గర జూమ్ అవుట్ అంత కాదు ఇందా నీకు ఎప్పుడే తప్పు. మా రాజు మావాడు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజు. మా రాజు ఏంటంటే హర్షట్రా నార్మల్గా ఎవడైనా జీతం కోసం పని చేసుకుంటాడు, 4 రూపాయలు వస్తుందని పని చేసుకుంటాడు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ 24 గంటల పాటు ప్రజా వాయిస్కి పనిచేస్తూ ఉంటాడు. ప్రజా వాయిస్ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నారు, ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నాడు, జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. సైదాబాద్ ఏరియాలో వార్తల సేకరణతో పాటు ఆఫీస్కి సంబంధించిన అన్ని ఎడిటింగ్ చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియా స్టేట్ వైజ్గా మనోడే రన్ చేస్తాడు, ఆఫీస్ నుంచి బయట నుంచి. అందుంచే ఇటువంటి తమ్ముడు నాకు దొరకడం ఒక నిజంగా బీ హ్యాపీలో అత్యధిక సంతోషపడేది నేనే అని చెప్పుకోవచ్చు. చాలామందిని నమ్ముతూ ఉంటాం మనం, కాకపోతే దొంగలు మన దగ్గర ఉండి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ ఒక మంచి స్ట్రాంగ్ టీం మాత్రం ప్రజా వాయిస్కి ఏర్పాటు చేసుకున్నాం. మా హర్ష కావచ్చు, శేఖర్ కావచ్చు, మా సంతు కావచ్చు, మా మాధవ్ యాదవ్ కావచ్చు, మా రాజు కావచ్చు, మా భాస్కర్ యాదవ్ కావచ్చు, మా అభి కావచ్చు, ఇట్లా చాలా ఒక మంచి స్ట్రాంగ్ టీంను మా పవన్ వాడు ప్రోగ్రామ్స్ దీక్షలో ఉన్నాడు, ఇప్పుడు అందుబాటులో లేడు. మా పవన్ కావచ్చు, అంటే స్వార్థం లేకుండా పనిచేసే బిడ్డలు ఉండాలి నా దగ్గర అనేది ఒక సిద్ధాంతం. జీవితాలు బాగుపడాయా అనేది మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా రాజు అటువంటి తమ్ముడు నాకు దొరకడం నేనే హ్యాపీగా నేను ఒక అదృష్టవంతుడిగా భావిస్తున్నా ఈ విషయంలో. ఎందుకంటే చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న బిడ్డ, సిద్దిపేట బిడ్డ, మలయాళ బిడ్డ, గంగపుత్ర బిడ్డ. హైదరాబాద్లో చదువుకున్నాడు. విక్టోరియా మెమోరియల్ స్కూల్, మీకు సరూర్నగర్లో విక్టోరియా మెమోరియల్ స్కూల్ ఉంటాడు, ఆ స్కూల్లో చదువుకున్న బిడ్డ. 100% జీవితాంతం నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే జీవితాలు బాగుపడడం కోసం కష్టపడుతున్నాం, జీతాల కోసం ఏ రోజు పనిచేయలే, క్యూనిస్లో పనిచేయలే జీతాల కోసం. ఇక్కడ కూడా నా దగ్గర ఉన్న బిడ్డలు కూడా జీతాల కోసం ఎవడు పనిచేస్తలేరు. ఛానల్ డెవలప్మెంట్ కావాలి, పేపర్ డెవలప్మెంట్ కావాలి, తద్వారా ప్రజలకు మంచి జరగాలి, తద్వారా మనం బాగుపడాలనేది ఒక సిద్ధాంతం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. కట్ చేయి సంతోష్ నానా సంతో దానిరా ఇట్రా. మా మాధవ్ ఎడిటర్ కెమెరామెన్ తమ్ముడు, కొల్లాపూర్ బిడ్డ. దాన్ని వచ్చేసి ఒక్క నిమిషం, బ్రైట్నెస్ లేదు. శేఖర్ అందరికీ తెలిసిందే. మా హర్ష కొత్త యాంకర్, మంచి కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఇక మా సంతు ఏడున్నాడు, రమ్మంటే వస్తలేడు ఆడ. కట్ చేయి. చలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజు. హ్యాపీ బర్త్డే అన్న. స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే బిడ్డల నేను పెట్టాను. స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే బిడ్డలలో మావోడు ది నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు కూడా మీరు పెట్టండి ఫస్ట్. ఇట్రా మీరు కానీ దానికి హర్షదా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడో అంటే ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ చేసినట్టు కూడా అన్న రెస్పాండ్ అయ్యి తన దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి అన్న తీసుకొని చాలాసార్లు హెల్ప్ చేసి స్ట్రాంగ్ టీమ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వార్థం నరనరాల మిగులుతా ఉంది ఈ రోజులలో. అంటే ఇంటి ఫ్యామిలీ చూసుకోవడానికి చాలా తక్కువ టైం దొరుకుతుంది అన్న. అలాంటి తక్కువ టైంలో కూడా మా గురించి ఆలోచిస్తాడు, మన ఛానల్ గురించి ఆలోచిస్తాడు. అందుకే అన్న అంటే చాలా మందికి ఇష్టం. ఈ సంస్థలు ఉన్నటువంటి అందరికి కూడా అన్న అంటే ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మరెన్నో
ఇంకెన్నో పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని, ఎప్పటికీ ప్రజా వాయిస్లో మీరు క్రియాశీలకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా తమ్ముడు మాధవ్ యాదవ్ ఎడిటర్ కమ్ కెమెరామెన్. చాలామంది బిడ్డలు నికార్స్గా కొట్లాడుకునే బిడ్డలు చాలామంది వస్తున్నారు. ఇంకా మావాడు వానికి కొంచెం లేట్గా డ్యూటీ ఎక్కుతాడు. ఇంకో బిడ్డ ఉన్నాడు, ఇక వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చేయలే. 2-3 ఇంకా బయట ఉన్నారు. సరే సరే, ఏది ఏమైనప్పటికీ మంచి జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ రాజు.